రాష్ట్రంలో ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత 35 ఏళ్లలో 54 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రభుత్వాలు చేపట్టగా ముఖ్యమంత్రి జగన్ హయాంలో 5 ఏళ్లలో 34 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని, అదేవిధంగా నేడు అమలవుతున్న పథకాలు కొనసాగాలన్నా, కొత్త పథకాలు రావాలన్నా మరోమారు జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు అన్నారు. గురువారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి కోసంగిపురం వద్ద నిర్మించిన 912 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడంతో పాటు 150 ఎకరాల్లో నిర్మితం కానున్న జగనన్న స్మార్ట్ ఎఫ్ సిటీకి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేదలకు ఉచితంగా ఇల్లు పంపిణీ చేసిన ఘనత లేదని, పంపిణీ చేసిన ప్రతి ఇంటిపై లబ్ధిదారులకు రుణాలు ఉన్నాయని, నేడు రుణం అనే పరిస్థితి లేదని, పట్టా అందించి ఇంటి నిర్మాణం కోసం 1,50,000 ఉచితంగా లబ్ధిదారులకు అందించి ఇళ్ల నిర్మాణం ఈ ప్రభుత్వ హయాంలో చేపట్టడం జరిగిందన్నారు. టిట్కో ఇల్లు రాని వారికి పట్టాలందించి ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో వారికి వ్యక్తిగత ఇల్లు నిర్మాణం కావటమే కాకుండా టిట్కో ఇళ్ల మాదిరిగా రుణం ఉండే అవకాశం లేదన్నారు. పక్కనే 2,500 ఇళ్లతో జగనన్న కాలనీ నిర్మించామని, మనం కడుతుంది ఇల్లు కాదని ఊళ్లకు ఊళ్లే అన్నారు. ఆ చక్కనైనటువంటి గాలి ఈ ప్రాంతంలోనే ఎక్కడా లేనటువంటి పెద్ద 150 ఎకరాల్లో ఒక పెద్ద లేఅవుట్ వేసి జగనన్న స్మార్ట్ సిటీ అని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో 80 అడుగుల రోడ్లతో బ్రహ్మాండంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ తో కమర్షియల్ కాంప్లెక్సెస్ ఆట స్థలాలు ఇంకా పెట్టి నిర్మిస్తా ఉన్నారు. మీరు వెళ్ళి ప్లాట్లు కొనుక్కోండి రా. మరి మా పేదలందరికి జగన్మోహన్ రెడ్డి గారు అదిగో అక్కడ జగనన్న లేఅవుట్ అని చెప్పి ఒక 2,500 ఇల్లు రోడ్డు కవతలు ఇచ్చాం. 970 ఇల్లు టిట్కో ఇల్లు ఇచ్చాం. అదనంగా మరో 900 ఇల్లు పట్టాలు ఇచ్చాం. మరి అలాగే తర్లకోట ధరకు 350 పట్టాలు ఇచ్చి అక్కడ కూడా ఇల్లు నిర్మిస్తూ ప్రతి పేదవాడికి సొంత ఇంటికల్లా నిజం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. మొన్న ఎప్పుడు ఇక్కడున్న ప్రతిపక్ష నాయకురాలు పాపం చాలా ఆవేశపడిపోయి ఇల్లు ఇక్కడికే వచ్చి ఫోటో దిగింది. టిట్కో ఇల్లు నేనే కట్టించాను అనుకొని చెప్పి. ఏంటి నువ్వు కట్టించేది? మాకు తెలీదా? మీరు ఎలమండగా మీరు ఇక్కడ ప్రారంభం చేసి వెళ్ళిపోయినారు. మాకు తెలీదా? మాకంటే జర్నలిస్టులు బాగా తెలుస్తుంది. ఆ రోజు జర్నలిస్టులు కూర్చోవడానికి ఆ కుర్చీలు కూడా అయిపోతే ఇదేం పద్ధతి అని కొంచెం బహిష్కరించి వెళ్ళిపోయినారు. ఆ రోజు అంతేనా? అవునా కదా? ఎక్కడైనా ఒక గోడ కంప్లీట్ చేశారా? మీకు గుర్తున్నదా లేదా? గతంలో ఇటువైపు వచ్చుంటారు కదా. ఒక్క గోడ కంప్లీట్ చేశారా గతంలో టిట్కో ఇల్లు? ఒక్క బిల్డింగ్ పూర్తి చేశారా? మనం వచ్చి వాటన్నిటినీ పూర్తి చేస్తాం. జస్ట్ రోడ్డు అవతలకి వెళ్తే 2,500 ఇల్లు 57 ఎకరాల్లో. మీరు ఎవరైనా వెళ్ళారా జగనన్న కాలనీ వైపు? ఈ మధ్యన ఎవరైనా వెళ్ళారా లేదా? ఆల్రెడీ అక్కడ మన వాళ్ళు కిరాణా కోట్లు కూడా పెట్టేస్తున్నారు. కిరాణా కోట్లు పెట్టేశారు. అన్ని పెట్టి బ్రహ్మాండమైన కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయి చక్కనైనటువంటి జగనన్న లేఅవుట్ జగనన్న కాలనీ 2,500 ఇల్లులు మనం తయారు చేసాం. రోడ్డు కవతల అక్కడ తర్లకోటలో 350 ఇల్లు అక్కడ కట్టిస్తా ఉన్నాం. మనమే పలాసలు అది కూడా. అది ఇంకా బీభత్సంగా ఉంది. చుట్టూ కొండలుండి చక్కనైనటువంటి చల్ల గాలి వస్తా ఉంది. తర్లకోట దగ్గర పక్కనే జగన్నాథ స్వామి ఆలయం, దాన్ని ఆనుకొని సుందరమైనటువంటి ప్రదేశంలో ఒక 350 ఇల్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి లేఅవుట్లు ఇస్తాం. మరి అలాంటిదే మనసా ఉద్యానంలో నల్లబొడ్లూరు దగ్గర ఆ లేఅవుట్ వేయడానికి చదువు చేస్తా ఉంటే రోజు ఏడుస్తూ ఉంటారు, నల్లబొడ్లూరు కొండ అని చెప్పి. అక్కడ కూడా ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి కాలనీ కట్టించి ప్రజలకి కానుకగా ఇప్పిస్తానని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్, సుడా చైర్మన్ గుప్తా, జిల్లా హౌసింగ్ సొసైటీ అధికారి ఓబిలేష్, వైస్ చైర్మన్లు మీసాల సురేష్ బాబు, బోరబుజ్జి, మున్సిపల్ కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.